రాష్ట్రంలో లాభసాటి సాగుతో ప్రతి అన్నదాతను మీసం మెలేసేలా చేస్తానని సీఎం చంద్రబాబు చెప్పారు. అందుకోసం రైతులు పంచసూత్రాలను పాటించాలని సూచించారు. కడప జిల్లాలోని పెండ్లిమర్రి మండలం బైరవగుట్టలోని రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో చంద్రబాబు పర్యటించారు. చిన్న దాసరిపల్లె పొలంలో ఫ్లడ్ లైట్ వెలుతురులోనే రైతులతో కలిసి పంటలను పరిశీలించారు. వ్యవసాయంలో తలెత్తుతున్న సమస్యలు, ఇబ్బందులు, నష్టాలు, కష్టాలను ఆయన రైతులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆ వివరాలు మీకోసం. ప్రపంచవ్యాప్తంగా ఆహారపు అలవాట్లలో మార్పులొస్తున్నాయి. ప్రకృతి వ్యవసాయం కింద పండించిన పంటలకు డిమాండ్ పెరిగింది. అందుకు అనుగుణంగా మన సాగు పద్ధతులు మారాలని సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ రైతులను కోరారు. ఆ దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. రైతులు గర్వంగా మీసమ్మెలేసే రోజులు తెస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలో సీఎం పర్యటించారు. మొదట వెల్లటూరులోని మన గ్రోమోర్ కేంద్రానికి వెళ్లి చంద్రబాబు రైతులతో మాట్లాడారు. వ్యవసాయంలో తలెత్తుతున్న సమస్యలు, ఇబ్బందులు, నష్టాలు, కష్టాలను తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసేందుకు కేంద్రంతో మాట్లాడుతున్నామని, పరిష్కారం లభించొచ్చని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. వెంకట్రామరెడ్డి, ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఎన్ని ఎకరాల పొలం ఉంది? 3 ఎకరాలు. 3 ఎకరాలు ఉంది. ఏ పంటలు వేస్తున్నావు? నేను ఎక్కువ చామంతి, వేరుశనగ. ఇప్పుడు కొత్తగా ఇది మొక్కజొన్న పెట్టాను. మొక్కజొన్న పెట్టావు. 3 పంటలు వేసావు ఈ సీజన్లో. ఏంటండి మీ పేరు ఏంటండి? శివారెడ్డి. ఏంటి ఏమేమి పంటలు ఏంటి? ఎంత? వేరుశనగ, మినుమ, నువ్వులు. ఈ 3 వేస్తున్నారు. 2 ఎకరాల భూమి ఉంది. ఓకే. నీ పేరే? శ్రీనివాసరెడ్డి. మీరేంటి బ్రదర్, ఏం చేస్తున్నారు? నేను వ్యవసాయం సార్. వ్యవసాయం. ఎన్ని ఎకరాలు పొలం? నాకు 4 ఎకరాలు సార్. 4 ఎకరాల్లో మ్యాంగో పెట్టాను. మ్యాంగో ఎంత వేసారు? మ్యాంగో 4 ఎకరాలు వేసాను సార్. 4 ఎకరాలు మ్యాంగో వేసాను. అందులో ఇంటర్ క్రాప్ కూడా మళ్ళీ ఇంటర్ కల్టివేషన్ వేసారు. కల్టివేషన్ ఇప్పుడు గ్రీన్ గ్రామ్ వేస్తాం సార్. గ్రీన్ గ్రామ్ వేసారు. ఇప్పుడు మీ ముగ్గురితో మాట్లాడడానికి వచ్చాను నేను. నీ పేరేంటి? సంవత్సరం. నువ్వు ఎన్ని ఎకరాలు వేసావు ముందు? 4 ఎకరాలు వేసాం సార్. 4 ఎకరాలు. మొత్తం ఎంత పొలం ఉంది? 4 ఎకరాల పొలం ఉంది. 1 ఎకరా చామంతి చేశాను, 1 ఎకరా సంపంగి వేసాను, ఒక 2 ఎకరాలు అట్లా బీడ్ ఉంది సార్. తర్వాత మినుము వేస్తాం. మినుము వేస్తున్నారు. ఇప్పుడు మీరు రకరకాల పంటలు చేస్తున్నారు. ఇక్కడ గ్రోమోర్ ఉంది. ఇప్పుడు మీ పంటల్లో మీరు వేసేటప్పుడు మీకు దిగుబడి రావడం, ఇప్పుడు ప్రపంచంలో కూడా మార్పులు వచ్చేసాయి. ఇంత మునుపంతా కూడా మీరు వరి పండిస్తే తినేసేవాళ్ళు. అప్పుడంతా మనమే ఇంటికి తయారు చేసుకునేవాళ్ళం. అప్పుడు ఎరువులతో చేసేవాళ్ళం. ఎనవల ఎరువు, లేకుంటే ఆవుల ఎరువు, లేకుంటే అప్పుడు బాగా వచ్చేది. ఇప్పుడు అవన్నీ మర్చిపోయాం. ఇప్పుడు మర్చిపోయి ఏం చేస్తున్నాం అంటే కాంప్లెక్స్ ఎరువులు, దానికంటే యూరియా ఎక్కువ వేస్తున్నాం. ఇప్పుడు నీ బాడీకి మందు ఇస్తాం. మందు ఇచ్చినప్పుడు పనిచేస్తుంది. అదే ఎక్కువ స్టెరాయిడ్స్ ఇచ్చామనుకో ఏమవుతుంది? ఎఫెక్ట్. ఇప్పుడు మీరు భూమికి కూడా స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు మీ భూమి వాడడం లేదు, అయిపోయింది. అనంతరం రాత్రి అయినప్పటికీ చెర్లోపల్లె పంచాయతీ చిన్న దాసరిపల్లె గ్రామ పొలాల్లో సీఎం విస్తృతంగా పర్యటించారు. రైతులు సాగు చేసిన అరటి, చామంతి, చీని, చిక్కుడు, టమోటా పంటలను పరిశీలించారు. రైతు క్షేత్రాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు గొర్రెల పెంపకందారులు, మహిళా కూలీలతో మాట్లాడారు. డ్రోన్ శిక్షకురాలు జ్యోత్స్నా నుంచి డ్రోన్ ద్వారా పురుగు మందుల పిచికారని తెలుసుకున్నారు. ఓకే అమ్మా, నువ్వు ఇప్పుడు ఆపరేట్ చేస్తున్నావు. ఎన్ని ఎకరాలు చేసావమ్మా ఇప్పటికి? ఎంత చేయగలుగుతున్నావు మనం? నేను రికార్డు కూడా రాసుకోవడం జరిగింది సార్. ఇదిగోండి సార్, నేను 1616 ఎకరాలు కొట్టినాను సార్. 1 ఎకరాకు వచ్చేసి 500 తీసుకున్నాను సార్. 8,08,000 లెక్క నాకు వచ్చింది సార్. ఇక్కడ కో పైలట్ గా నాకు సపోర్ట్ గా తీసుకున్న వాళ్ళకి 1,28,500 కట్టాను సార్. ఆటో ఒకటి నేను ఇది డ్రోన్ తీసుకున్న తర్వాతే సార్ సొంతంగా ఈఎంఐ కింద నేను ఆటో తీసుకోవడం జరిగింది సార్. ఇక్కడ 88,700 అయింది సార్. టోటల్ గా ఒక 2-3 సార్లు నా డ్రోన్ కింద పడింది సార్. అబ్స్టాకిల్ చూస్తుండడం వల్ల అప్పుడు 50,000 ఖర్చు అయింది సార్. ఇదంతా పోగా నాకు 5,40,800 లెక్క నాకు ఆదాయంగా మిగిలింది సార్. ఇది 130 రోజుల్లో సార్. 410 మంది రైతులు చేసిన సార్. 12 మండలాలలో 63 గ్రామాలలో 2 జిల్లాలలో చేయడం జరిగింది.
భావితరాల భవిష్యత్తుకి మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు సార్ 2047కి ప్రతి గ్రామంలో ఉండే మహిళా సంఘంలో ఉండే ప్రతి మహిళ కూడా తన సొంత వ్యాపారం చేసుకొని మహిళగా తన స్వయం శక్తితో ఎదగాలనేది మీ కృషి సార్. దాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు మన రాష్ట్రంలో కొత్త డ్రోన్లు అనేటి ఈ రైతులకి అనుకూలంగా వాళ్ళందరికీ ఇప్పుడు డ్రోనే కావాలంటే కొరత ఉందని మాట్లాడడం వల్ల ఈరోజు మీరు ఆ డ్రోన్ వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముమ్మరంగా అందరికీ పంచిపెట్టడం జరిగింది. చెప్పమ్మా నాకు ఒకటి విషయం, సార్ ఇప్పుడు ఈ డ్రోన్ ఆపరేట్ చేస్తున్నావు, ఆదాయం వస్తూ ఉంది. ఒకప్పటికి ఇప్పటికి దీనివల్ల లాభాలు ఏంటి సార్? ఇంతకు ముందు అయితే సార్ నేను ఒక 500 కూలి కోసము అగసాట్లు పడేదాన్ని సార్. ఏ పని చేసుకోవాలన్నా నన్ను నమ్మి అప్పు ఇవ్వమన్నా ఇచ్చేవాళ్ళు కదా సార్. ఈ రోజు నేను డ్రోన్ తీసుకున్న తర్వాత ఏకంగా నా సంఘంలో 10 లక్షల నుంచి 20 లక్షల వరకు నాకు లోన్ గా ఇచ్చి నన్ను ముందుకు నడిపించినారు సార్. ఇందుకు చాలా తొక్కదండి రా ఇట్రా, నువ్వు కూడా వెనక్కన వస్తూ మాట్లాడు. ఇప్పుడు దీనివల్ల నీకు ఆదాయం వస్తూ ఉంది. సార్ రెండో మార్గం నాతో పాటు ఒక ముగ్గురికి నేను జీవనోపాధి చూపిస్తున్నావు. దీనివల్ల రైతులకు లాభం ఏంటి? రైతులకు లాభం ఏంటంటే సార్, ఒకే సమయంలో 40 ఎకరాలు కొట్టాలనుకున్నప్పుడు రైతు ఇప్పుడు వర్షాలు పడినాయి సార్. వర్షాలు పడడం వల్ల మనుషులు దిగలేని పరిస్థితి సార్, ట్రాక్టర్లు దిగలేవు. కానీ ఈ రోజు డ్రోన్ ఉండడం వల్ల 3/4% రైతులందరూ కూడా ఎప్పుడు పని చేసుకోలేక ఆగిపోయేవాళ్ళు. ఈ రోజు సంతోషంగా డ్రోన్ రావడం వల్ల ఒక డ్రోన్ బట్టి మీరు మాకు సబ్సిడీతో 80% సబ్సిడీతో ఇవ్వడం వల్ల ఈ రోజు ప్రతి రైతు కూడా సంతోషంగా మందులు పిచికారి చేసుకోవడం జరిగింది. ఇక్కడే కాకుండా ఇంటి దగ్గర కూడా పెట్టుకోవచ్చు కదా? కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఫీల్డ్ తీసే పని లేదు. ఇప్పుడు ఫీల్డ్కి తీసుకెళ్తాము మళ్ళీ. అంటే ఇప్పుడు కొత్త థియరీ ఏంటంటే ఫీల్డ్కి తీసుకపోతే ఈల్డ్ తగ్గిపోతుందని, ప్రొడక్టివిటీ. అవును సార్. ఇది ఊరంతా తిరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ తిప్పం సార్, బయట తిప్పము. తిప్పకుండా ఇంటి దగ్గర పెంచుకుంటే ఎక్కువ ఆధారం లేదు కాదు, ఎక్కువ దిగుబడి వస్తుంది. అవునవును సార్. ఇంటికాడనే షెడ్ కట్టుకొని ఇంటి దగ్గర పెట్టుకుంటే లాభసాటిగా ఉంటుంది అనేది కొత్త ఇది. అందుకని అన్ని పెట్టిస్తున్నాం. చిన్న దాసరిపల్లె పొలంలో ఫ్లడ్ లైట్ల వెలుతురులోనే రైతులతో కలిసి పంటలను పరిశీలించారు. అనంతరం పొలంలో మొక్కలను నాటారు. యూరియాను విరివిగా వాడొద్దని రైతులకు సూచించారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మారుస్తామని హామీనిచ్చారు. నమస్కారం. నువ్వు ఐటీ చేసావా? ఏం చేసావా? ఓకే, ఇది కూడా రాసుకొని వీళ్ళందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ లేకుంటే డైరెక్ట్గా పెట్టించారు వర్కౌట్ చేయండి. నువ్వేంటా? నేను జీవాలు కాస్త పొలం పెట్టుకుంటాను. ఎన్ని ఉంటాయి? 100 ఉన్నాయి సార్. 100 ఉన్నాయి. దానికి ఎంతమందిని పెట్టుకొని చూసుకుంటావు? నేను ఒక్కనే సార్. గొర్రెలు కూడా ఇంటి దగ్గర ఉంటాయా, బయట తీసుకెళ్తావా? బయట తీసుకుపోతా సార్. బయట కూడా తీసుకెళ్తావు. ఇప్పుడు ఇంటి దగ్గరనే మేపుకునే అవకాశాలు వచ్చాయి కదా, దానికి ఇంకా ఎక్కువ దిగుబడి వస్తుంటారు. వస్తుంది సార్, ఖర్చు ఎక్కువ అవుతుందని మేము దేనికంటే అది కొంత పొలము కడప కింద ఉంది, అధికారులు తిప్పి పెట్టాను సార్. మిగులు భూములు చెప్పారు. చాలా బాగా అనుభవాలు వచ్చాయి మాకు. ఇవన్నీ పెట్టుకొని ఎట్లా చేయాలి వర్కౌట్ చేయాలి కరెక్ట్గా. రెండో పంట సార్. రెండో పంట. ఇదంతా ఏం చేస్తారు మళ్ళా? మల్చింగ్ చేస్తున్నారా? మళ్ళా నెక్స్ట్ పంటకు బాగా ఎక్కడ వేస్ట్ కావడం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు? డ్రిల్లింగ్ సార్. మళ్ళా డ్రిల్లింగ్ ట్రాక్టర్ తో డ్రిల్లింగ్ చేస్తే చిన్న చిన్న ముక్కలు అవుతుంది సార్. దాన్ని మళ్ళా ఒక అట్నే మళ్ళా డ్రిల్లింగ్ చేస్తే భూమిలోనే ఏది వేస్ట్ కావడం, ఏది ఒకటిగానే వేస్ట్ కాదు సార్. ఆకుతో సహా ఇది ఎండగాలి, ఇది కన్నా డీకంపోజర్ గా ఇది అయిపోతుంది సార్ భూమిలో. అన్ని కూడా మల్చింగ్ చేసి కరెక్ట్ గా చేసి అవుతుంది సార్. ఇదే డీకంపోజర్ కొడితే పొలం మీద అట్టే కుంగిపోతుంది. చాలా బాగా వెరీ ఇంట్రెస్టింగ్. ఏంటమ్మా ఇక్కడ ఏంటమ్మా ఇది కొడతారా? ఏం చదువుకున్నాడమ్మా? బీటెక్ మెకానికల్. ఓకే, నువ్వు ఒకసారి డీటెయిల్స్ చెప్తా. ఆడదాం సార్. 83%. 83%. నేను కరెక్ట్ చెప్తాను, ఒకసారి కలువు చేపిస్తా అక్కడ. ఓకే, మనీ పెట్టిస్తాను. ఇద్దరు పెట్టిదా?
పెట్టిద్దాం. ఆ మొక్కలు తీసుకురా సార్, దాన్ని నాటారు. ఇది ఒకటి మొక్క సార్ చామంతి ఒక అన్ని ఊరిగా పెట్టించిన ఒకటి ఒక్కొక్కటి పెట్టాను. మట్టి రాయి చోటి రావికోట. ఇది మీరు మన దగ్గర ఎందుకు చేయలేకపోతున్నాం? కొంచెం క్లైమేట్ అనుకూలం ఇప్పుడైతే చేయగలవచ్చు సార్. ఈ ఎండాకాలం మనకు చెట్టు కాదు, ఉడుకుంటుంది కాబట్టి చెట్టు కాదు. అయితే వచ్చారు సార్. ఒకప్పుడు మొద్దులు నడతాను. అంటే ఇంకా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయడం, ఇక్కడ వాటర్ తీసుకురావడం. ఇది అడవి ఏరియా కదా.